అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది విశాఖ బస్టాండ్. విశాఖ నుంచి శ్రీకాకుళం ఎచ్చర్ల వెళ్లేందుకు క్యూ కట్టారు జనం. మరిన్ని సర్వీసులు లేక బస్సు కెపాసిటీని మించి ఎక్కుతున్నారు జనం. బస్సుల కోసం గంటల తరబడి బస్టాండ్ లో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. రద్దీని దృష్టిలో పెట్టుకుని మరిన్ని సర్వీసులు నడపాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. విశాఖ బస్టాండ్ లో ప్రయాణికుల రద్దీపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ కాజా అందిస్తారు. పల్లె వెలుగు బస్సులో ఉన్నాం, చూడొచ్చు. ఇది 50 సీట్ల కెపాసిటీ ఉన్న ఈ బస్సులో దాదాపుగా 90కి పైగా ఎక్కువ మంది ప్రయాణికులు ఈ బస్సులో ప్రయాణం చేస్తున్నారు. ఎందుకంటే ఇది పండగ సీజన్ కాబట్టి ఎలాగైనా సొంతూళ్లకు వెళ్ళాలి కాబట్టి బస్సులు కూడా పరిమితంగా ఉన్నాయి. స్పెషల్ బస్సులు వేసినా డిమాండ్ తగ్గ సరిపోవట్లేదు. దీంతో భారీగా రష్ చూడొచ్చు. అందరూ కూడా కిక్కేసిపోయినా సరే తోసుకుంటూ బస్సు రాగానే పరిగెట్టుకుంటూ వచ్చి ఎవరికి తగ్గ వారి సీట్లను ఉంచుకున్నప్పటికీ మిగతా వాళ్ళంతా కూడా నిలబడే వేచి చూస్తున్నారు. ప్రస్తుతం చూడొచ్చు అందరూ కూడా పండక్కి వెళ్ళాలని ఒక సంతోషం ఒకవైపు, మరోవైపు కూర్చున్న వాళ్ళ సంతోషం ఉన్నా నిల్చున్న వాళ్ళు మాత్రం ఎలాగైనా సరే పండక్కి ఊరెళ్ళి వాళ్ళతో సరదాగా గడపాలన్న ఒక ఆనందం అయితే వ్యక్తమవుతుంది. సీట్లు దొరకకపోయినా ఎలాగైనా గమ్యస్థానం చేరుకునేందుకు వీరంతా సిద్ధమయ్యారు. వీరంతా కూడా ప్రస్తుతం వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం కొంతమందితో. అమ్మా, ఎక్కడికి వెళ్తున్నారు మీరు? శ్రీకాకుళం అండి. శ్రీకాకుళం. అలా సీట్ దొరికిందా అంటే జనరల్ మీరు హ్యాపీగా కూర్చున్నారు ప్రశాంతంగా? జనరల్గా హ్యాపీ ఏం కాదండి, కన్సిస్టెంట్ గానే ఉంది కదా. ఎంతసేపు కూడా వెయిట్ చేస్తాం బస్ కోసం? నియర్లీ హాఫ్ అన్ అవర్. మార్నింగ్ 8 o'clock వచ్చాం కానీ సీట్ దొరకలేదు. కొంచెం బస్సులు ఎక్కువ వేసి ఉంటే బాగుంది కదండి, చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు పథకం వచ్చిందనే కాదు, మేము కంపల్సరీ ప్రయాణం చెయ్యాలి, డబ్బులు ఇచ్చేనే వెళ్తాం కానీ బస్సు దొరకట్లేదు, ఇబ్బంది పడుతుంది. చెప్పండి బ్రదర్, టోటల్ కెపాసిటీ అంతా ఈ బస్సుది ఎంతమంది ఇప్పుడు ఉన్నారనుకుంటున్నారు? 50 మంది కెపాసిటీ సార్. దగ్గర 100 మంది వరకు ఉండొచ్చు. చూడొచ్చు అందరూ కూడా ఒక ఉత్సాహం అయితే ఉంది. అంటే సీటు దొరకకపోయినప్పటికీ ఎలాగైనా గమ్యస్థానానికి వెళ్ళేందుకు వీరంతా కూడా సిద్ధమయ్యారు. కాకపోతే డిమాండ్కు తగ్గట్టుగా బస్సులు మరిన్ని పెట్టి తమకు సేఫ్గా ప్రయాణాన్ని కల్పిస్తే మరి కాస్త బాగుండేదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది మహిళల నుంచి. కెమెరా పర్సన్ బాబుతో కాజా TV9 విశాఖపట్నం.